కాబట్టి ఏదైతే ఈ డబ్బు ప్రజల డబ్బు ఒక పక్క కాలేజీలని అప్పనంగా వాళ్ళకి దోచిపెట్టడం, దానితో పాటు వాళ్ళ కాలేజీలు నిర్వహించుకోవడానికి నడుపుకోవడానికి కూడా ఈరోజు ప్రజల సొమ్ము ఇవ్వడం అనేటువంటిది ఈరోజు సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి మేము ఈరోజు మిమ్మల్ని స్పష్టంగా అడిగేది, ఇంత ఆయోచితమైనటువంటి లబ్ధి వాళ్ళని చేకూర్చాలని మీరు తహతహలాడుతున్నారంటే మీకు వాళ్ళకి మధ్య కుదిరినటువంటి డీల్ ఏంటి, ఆ డీల్ ద్వారా మీకు వచ్చేటువంటి ప్రయోజనం ఎంత అనేటువంటిది ఈరోజు మేము చర్చించడం కాదు, మేము మాట్లాడడం కాదు, ప్రజలందరూ కూడా ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. మా హయాంలో 7 కాలేజీలు పూర్తి చేశాం, 6 చోట్ల తరగతులు ప్రారంభించాం, దాదాపుగా 850 సీట్లు వచ్చాయి. ఈరోజు పేద పిల్లలకు దాని ద్వారా మేలు జరిగింది. దానితో పాటు ఈరోజు పీజీ సీట్లు కూడా మంజూరవుతున్నాయి. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ప్రజలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీల ప్రయోజనాలు కూడా ప్రతి ఒక్కరికి కనిపిస్తున్నాయి. ఈరోజు వైద్యం, విద్య అనేటువంటివి అందుబాటులోకి రావడం జరిగింది. తక్కువ ఖర్చుతో వైద్యం అందుతుంది, తక్కువ ఖర్చుతో ఈరోజు మెడికల్ విద్యను అభ్యసించడానికి పేద విద్యార్థులకు అవకాశం వచ్చింది. కాబట్టి మీరు ఎందుకు వాటిని ఇంత ఉపయోగకరమైనటువంటిది, 10 మందికి మేలు చూపించేది, సమాజానికి విద్య వైద్యాన్ని అందించేటువంటి కాలేజీలని అడ్డగోలుగా ఎందుకు అమ్మేయాలనుకుంటున్నారనేటువంటిది, అది కాక అమ్మేయడమే కాకుండా ఉచితంగా ఆ ప్రైవేట్ యాజమాన్యాలకి జీతాల మీద, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ మీద నజరాలు ఇచ్చి వాళ్ళకి ఎందుకు మీరు అండదండలు అందించాల్సినటువంటి అవసరం వచ్చింది? వేల కోట్ల రూపాయలు ఉచితంగా ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు? ఇది అన్యాయం కాదా? ప్రజలకి మీరు ద్రోహం చేసినట్లు కాదా? దీనికి